ఏం అర్థమవుతుందా? మీకు ఎన్ని ఆలోచనలను ఉండనివ్వండి, మీకు భూమి మీద మీ తల నిండా లెక్కలేనన్న ఆలోచనలు, ఎన్నో తలంపులు మీకు ఉండనివ్వండి, కానీ ప్రభు కోసం అవన్నీ నీకు లేనట్టు ఉండాలి. నువ్వు అంతే. నీకు ఉండొచ్చు భూమి మీద, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటే నాకు బాగుంటుందని నీ మనసు నీకు అనిపించవచ్చు. సో అది సహజం. ప్రతి లోకంలో చూసేటప్పుడు నేను ఇలా ఉండాలని ప్రతి మనిషి అనుకుంటాడు, అది సహజం. కానీ నువ్వు నమ్ముకున్న ప్రభు కోసము ఈ శరీరంలో మనం బ్రతుకుతూ ఉండగా దీనిని లోకానికి కానీ చెడుకు కానీ మనం అప్పగించడం ఎప్పుడు కూడా మనం చెయ్యకూడదు. ఎందుకంటే దీనికి కావాల్సింది ఏంటంటే, ముందు మంచి వస్త్రాలు కాదు, విలువైన బంగారు నగలు కాదు, మంచి తిండి కాదు దీనికి కావాల్సింది దేహానికి. దీనికి కావాల్సింది పరిశుద్ధమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధమైన జీవితం. ఈ దేహానికి కావాల్సింది ఏంటంటే, అపవిత్రమైన వాటిని నువ్వు ముట్టకుండా, పాపానికి చెడ్డవాటికి దూరముగా ఉండడమే దేవునికి కావాలి. నీ దగ్గర నుంచి ఆయన కోరుకుండేది అదే.